ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా కొద్దిసేపు ఓపిక పట్టాలని నిర్వాహకులు తరఫున విజ్ఞప్తి చేస్తూ, కన్నులు తెరిస్తే జననం, కన్నులు మూస్తే మరణం, రెప్పపాటే కదా ఈ జీవితం అని గుడివాడలో బాలక విశ్వనాథ్ గారు చెప్తూ ఉంటారు. మరి ఈ జననం మరణం మధ్య కాలంలో మనం ఏదైతే సహృదయంతో ఇతరులకు మంచి చేస్తామే అవే మన జీవితాల తర్వాత కూడా నిలిచి ఉంటాయి. పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్లుగా మరి అటువంటి పుణ్య పురుషుల్లో ప్రథములు సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు. సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి గురించి సంతాప సంస్మరణ సభ అంటే 3 రోజులైనా కూడా అవుతుందో అవుదో తెలియని పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో 2 ముఖ్యమైన విషయాలు చెప్పి ఆయనకి తెలుగు భాష వికాసం తరఫున నివాళులర్పిస్తాం. సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారికి నాకు ఒక గత దశాబ్ద కాలంగా అనుబంధం. ఆయన గుడివాడలో విధి నిర్వహణ ఉన్నప్పుడు మరి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు లేకపోతే నేను ఖాళీగా ఉన్నప్పుడు వెళితే ఎక్కడో చోట ఆ పరిసర గ్రామాలకు వెళ్తూ ఉండడం జరిగేది. ఒకరోజు ఆయన ఆఫీస్ నుంచి బయటికి రాగానే నేను ఎదురుపడ్డా. ఖాళీగా ఉన్నారంటే సరే ఏంటంటే ఆయనతో పాటు ఒక పక్క గ్రామానికి వెళ్ళాం. ఆ గ్రామంలో ఒక చిరు చోటు మీద ఒక అరగంట సేపు ఆ గ్రామస్తులందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేక కార్యకలాపాల గురించి చెప్పారు. గ్రామస్తులందరూ కూడా అతను ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేయాలన్నారు. అయితే ఆయన గ్రామస్తులను నచ్చజెప్పి ఈ చిరుజోడికి బాబు నువ్వు పోయినంత భవిష్యత్తు నాడివి, ఇప్పుడు నేను ఒక పెన్ను పేపర్తో రాస్తే నువ్వు ఇబ్బంది పడతావని చెప్పేసి అతను తప్పులు సరిదిద్దుకునే అవకాశాన్ని ఇచ్చి అతనికి ఉద్యోగాన్ని కంటిన్యూ అయ్యేలా చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యనే ఒక 3 నెలల క్రితం ఒక నిరుపేద ఇంటర్మీడియట్ కురవాడు అపెండిసైటిస్తో విజయవాడ ఆసుపత్రికి వస్తే విజయవాడ ఆసుపత్రి వాడు గుంటూరుకి రెఫర్ చేశారు. మరి ప్రభుత్వ ఆసుపత్రుల సంగతి మరి మనం చర్చించుకోకూడదు, కానీ ఆ ప్రభుత్వ ఆసుపత్రి ఉద్యోగులు కూడా సిబ్బంది ఆ చిన్న కుర్రాన్ని అపెండిసైటిస్ కుర్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకుంటలేదు. అప్పుడు ఆ తల్లి ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే అదే ఆ రోజు ఆదివారం అయినప్పటికీ కూడా నేను ధైర్యం చేసి వెంకట సుబ్బయ్య గారికి ఆయన మీద మరి ఉన్నది సార్ ఇలా పరిస్థితి మరి ఎలాగో ఆ చిన్న కుర్రాడికి మీరే వైద్యం అందేలా చూడాలంటే అప్పటికప్పుడు ఆయన ఫోన్ చేసి మరి ఆఫీస్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఆ బిడ్డకు ప్రాణదాతం చేశారు. ప్రాణదాతగా కూడా సుబ్బయ్య గారిని మనం కీర్తించుకోవాలి. చివరిగా మరి అజాత శత్రువు అనే దానికి నిలువెత్తు ప్రతిరూపం వెంకట సుబ్బయ్య గారు. అజాత శత్రువు అనే పదానికి నిలువెత్తు ప్రతిరూపం వెంకట సుబ్బయ్య గారు. భగవంతుడు సహనం, క్షమ, ఓర్పు అన్నింటినీ మోసగా పోసి సృష్టించిన వెంకట సుబ్బయ్య గారు మరలా ఇక్కడ నువ్వు చేసింది చాలు అవయ్యా బాబు, ఇంకా అక్కడ మా దగ్గర చేయాల్సింది చాలా ఉన్నట్టు ఆయన తీసుకువెళ్ళిపోయారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నాకు అవకాశం నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.